హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. పోలీ పాడ్యమి పూజ ఎలా చేసుకోవాలి, అది ఇంట్లోనే ఎలా సులువుగా చేసుకోవాలి ఏంటి అనేది, అలాగే నేను ఇంట్లో పోలీ పాడ్యమి పూజ ఎలా చేసుకున్నాను, ఎన్ని ఒత్తులు వెలిగించాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అసలు పోలీ పాడ్యమి పూజ ఎప్పుడు చేసుకుంటాము అంటే కార్తీక మాసంలో చివరి రోజున పోలీ పాడ్యమి పూజ చేసుకుంటాము. ఈ పూజ రోజు నది స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలను అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు. అయితే అరటి డొప్పలు అవి లేని వాళ్ళు టెంకాయ చిప్పలు ఉంటాయి కదా, వాటిలో కూడా వెలిగించుకోవచ్చు. నదీ ప్రాంతం వాళ్ళైతే నదికి వెళ్తారు. మరి సిటీలో ఉండే వాళ్ళు ఎలా వెలిగించుకోవాలి అంటే ఏదైనా స్టీల్ బేషన్లో కానీ ప్లాస్టిక్ టబ్బుల్లో కానీ వాటర్ పోసుకొని అందులో ఈ అరటి డప్పుల్లో దీపాలను వెలిగించవచ్చు. అయితే ఈ పోలీ పాడ్యమి రోజు ఎన్ని ఒత్తులను వెలిగించాలంటే 33 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగించాలన్నమాట. అయితే మనము ఇంకా సిటీలో ఉండేవాళ్ళు ఎక్కడ తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర చేసుకుంటారు, లేకపోతే ఇంటి ఆరు బయట నక్షత్రాలు కనబడుతున్నప్పుడు చేసుకోవాలి. ఈసారి పోలీ పాడ్యమి పూజ అనేది మార్నింగ్ 5 చేసుకోవాలన్నారు కదా, అందుకని చెప్పేసి నేను నైట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అన్నిటికీ పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. అలాగే పోలీ పాడ్యమి ఒత్తిని కూడా ప్రిపేర్ చేసుకుని అది నూనెలో నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇది ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో కూడా చేయొచ్చండి. ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతో చేసుకోవచ్చు. నేనైతే ఇంకా మొత్తానికి ఇలాగా నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ మనకి లేవగానే హడావుడి లేకుండా ఉంటుంది కదా, నైట్ చేసుకున్నట్లయితే నేను ఏ పూజ ఉన్నా కానీ ముందు రోజు నైట్ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ మనకి లేచినప్పుడు టైం సరిపోతే హరీబరీగా టెన్షన్ పడుతూ ఉంటాము. ఇలా అన్నీ చేసుకొని అన్నీ ఒక చోట పెట్టుకుంటే మార్నింగ్ మనకి ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకోవటానికి. అలాగే పూజకు కావాల్సిన పసుపు కుంకుమ అక్షింతలు కడ్డీలు అగరబత్తులు హారతి కర్పూరము ఒత్తులు అన్నీ ఇంకా పూజా సామాన్ మొత్తం కడిగి శుభ్రంగా పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే తులసి కోట దగ్గర ముగ్గు కూడా వేసుకున్నాను. అయితే ముగ్గు కూడా వేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది కదా అని ఇంకా మార్నింగ్ పూజ అయితే ఎట్లాగా ఏంటి అనేది చూపిస్తాను చూడండి. మనం ఏదైతే బేషన్లో వాటర్ పసుపు కుంకుమ రాసుకున్నామో దాని నిండా వాటర్ పోసుకొని ఆ నీళ్ళనే మనం గంగా నదిగా భావించి అందులో కొంచెము పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి. అలాగే పూలతో అలంకరించుకోవాలి. మనం ఏదైనా నదీ తీరానికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ వేసి పూలను వేస్తాం కదా, అలాగే ఇప్పుడు ఈ స్టీల్ బేషన్లో ఉన్న వాటర్లో కూడా అలాగే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ నీళ్ళని గంగా నదిగా భావించాలన్నమాట. ముందుగా ఇంక ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా కార్తీక మాసంలో మనం ఉసిరి దీపాలు వెలిగిస్తాం కదా, లాస్ట్ రోజు ఇలాగా మార్గశిర పాడ్యమి రోజు పోలీ పాడ్యమి చేసుకుంటాము. ఈరోజు కూడా 2 ఉసిరి దీపాలను తీసుకున్నాను నేను. ఇంకా ఉసిరి దీపాలను వెలిగించుకున్న తర్వాత అరటి డొప్పలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోలీ పాడ్యమి ఒత్తి వేసుకొని వెలిగించుకొని ఈ బేషన్లో ఇలా వదిలిపెట్టాను అనమాట. అంటే పోలీని స్వర్గానికి పంపించడం అనమాట. పోలీ స్వర్గం అని వింటూ ఉంటారు కదా, అసలు పోలీ స్వర్గం ఏంటి, ఈ పోలీ ఎవరు, అసలు ఈ కథ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ పాడ్యమి పూజ చేసుకున్న తర్వాత అందరూ ఈ కథనైతే చదువుకోవాలి. అసలు ఈ పోలీ స్వర్గము పూజ అనేది ఏంటి అనేది. పోలీ స్వర్గము అనేది పూర్వము జరిగిన కథ అన్నమాట. ఈ కథ ఏంటో తెలుసుకుందాము. అయితే పూర్వము ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. అందులో చిన్న కోడలి పేరు పోలి. అయితే వీళ్ళ అత్తగారు ఏమిటంటే ఈ పోలీని ఒకలాగా మిగతా వాళ్ళని ఒకలాగా చూసేదనమాట. ఈ పోలీకి ఏమిటంటే చిన్నప్పటి నుంచి పూజలన్న వ్రతాలన్న చాలా ఆసక్తి ఉండేది, అలానే చేసేది. అయితే వీళ్ళ అత్తగారు తనకన్నా మహాభక్తురాలు ఎవరు లేరని, తనకన్నా బాగా ఎవరు పూజ చేయలేరని ఆమె విశ్వాసం అనమాట. అందుకని చెప్పేసి కార్తీక మాసంలో మిగతా కోడళ్ళందరినీ తీసుకొని నది స్నానానికి వెళ్తుంది, పోలీని మాత్రం తీసుకువెళ్ళదు. అలాగే ఇంకా ప్రతిరోజు అలా చేసేది. కానీ వాళ్ళు వచ్చేసరికి పోలీ అనేది ఇంటిలో పెరటిలో బావి దగ్గర పూజ చేసుకునేదన్నమాట. వాళ్ళకి కనిపించకుండా ఏదో ఒకటి పెట్టి ఆ పూజ చేసింది దీపాలు కనిపించకుండా ఉంచేదన్నమాట. అయితే ఇంకా కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాసం చివరి రోజున కూడా మిగతా కోడల్ని తీసుకొని నది స్నానానికి వెళ్తుంది దీపాలను వదిలిపెట్టడానికి. అయితే వారు వచ్చేసరికి పోలీ ఎక్కడ పూజ చేస్తుందో అని చెప్పేసి పూజకు కావాల్సిన సామాగ్రి
సామాగ్రి అన్నీ కనపడకుండా దాచేస్తుంది. అలాగే తనకి చాలా పనులైతే చెప్తుందనమాట తీరిక లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి. అయితే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత పోలి అయితే అన్ని చకచకా పనులు చేసుకుంటుంది. పూజ సామాగ్రి ఏమీ లేకపోవడంతోటి పూజ ఎలా చేసుకోవాలని ఆలోచించుకొని అప్పుడే మజ్జిగ చిలికిన కవ్వానికి ఉన్న వెన్న తీసుకుంటుంది. అలాగే పెరటిలో ఉన్న అరటి చెట్టుకు ఉన్న ఆ నార తీసుకొని ఒత్తిలాగా చేసుకుంటుందనమాట. ఆ వెన్నతోటి ఆ ఒత్తులతోటి దీపాన్నయితే వెలిగించుకుంటుంది. ఇంక అత్తగారు వచ్చి ఎక్కడ చూస్తారా అని ఆ దీపాన్నయితే దాచేస్తుందనమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో పోలి పూజ చేస్తుంది. అది చూసిన దేవదూతలు ఆమె చేసిన పూజకు సంతోషించి ఆమెను పొందితో స్వర్గానికి తీసుకువెళ్ళటానికి పుష్పక విమానం వేసుకొని వస్తారనమాట. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన అత్తగారు ఆ విమానం తమ కోసమే వచ్చిన సంతోషిస్తుంది. అయితే అప్పటికే అందులో పోలి ఉంటుంది. ఇదేమిటి మేము పూజ చేస్తే ఏముంది అని అనుకుంటారు. దేవదూతలను అడుగుతారు. మేము ప్రతిరోజు ఇలా పూజ చేశాం కదా, మమ్మల్ని తీసుకువెళ్ళకుండా పోలిని ఎలా తీసుకెళ్తున్నారని. మీ పూజలో అహంభావం ఉంది. పోలి ఏమీ కోరకుండా నిస్వార్థంగా పూజ చేసింది. అందుకని ఆమె పూజకు మెచ్చి మేము ఇలాగ తీసుకువెళ్తున్నామని చెప్తారు. అయితే ఎలాగోలాగా వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలని చెప్పి ఈ పుష్ప విమానానికి వేలబడుతూ ఉంటారనమాట. ఆ క్రమంలో పోలి కాళ్ళు అయితే పట్టుకుంటారనమాట. అయితే ఇంకా వారు ఆ పుష్పక విమానం ఎక్కడానికి అర్హత లేదని దేవదూతలు చెప్పడంతో పోలిని స్వర్గానికి తీసుకెళ్తారు. అంటే మనకి ఈ పూజకు కావాల్సిన ఆడంబరాలు కాదు, భక్తి శ్రద్ధలని ఈ కథ నుంచి మనం నేర్చుకోవాలి. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి.